నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సినిమా యాక్టర్లు అంటే చాలామంది అభిమానులు ఉంటుంటారు, కానీ మహిళా అభిమానులు ఎక్కువ ఉన్నది విక్టరీ వెంకటేష్కి. ఎందుకంటే ఈ మధ్య విజయవాడ ఒమేగా అను హాస్పిటల్లో జరిగిన ఒక ఆపరేషన్ మహిళా అభిమానులు వెంకటేష్కి ఏ రేంజ్లో ఉంటారో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా మారింది. ఒక ఆపరేషన్ కోసం ఒక మహిళ ఈ హాస్పిటల్కి వచ్చారు. ఆపరేషన్ సమయంలో ఆవిడ కంగారు పడుతూ ఉంటుంటే, కంగారు పడకుండా రిలాక్స్గా ఉండడానికి ఏం చేయాలి అంటే ఆవిడ సూర్యవంశం సినిమా పెట్టమని అడిగారు. సూర్యవంశం సినిమా చూస్తూ ఆవిడకి ఆపరేషన్ జరిగింది సక్సెస్ఫుల్గా. అసలు ఏం జరిగింది, ఏ ఆపరేషన్ జరిగింది, ఎందుకు సూర్యవంశం సినిమా అడిగారు, ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం భవానీ శంకర్ డాక్టర్. సార్ నమస్తే. మీరే సార్ ఆపరేషన్ చేసినట్టున్నారు. ఏం జరిగిందండి, ఏ ఆపరేషన్ చేశారు? ఈ ప్రొసీజర్ని బేసిక్గా యూట్రైన్ ఆర్టరీ ఎంబులేషన్ అంటారు. సో మనకి జనరల్గా మహిళల్లో ఫైబ్రాయిడ్ సమస్యలకి ఏంటి అంటే మనకు తెలిసిన ట్రీట్మెంట్ వచ్చేసి గర్భసంచి తీసేయడం లేదా ఫైబ్రాయిడ్ కణుతులను తీసేయడం. సో నేను చేసే ప్రొసీజర్స్లో ఏంటంటే ఎటువంటి మేజర్ సర్జరీ లేకుండా, మేజర్ అనస్థీషియా నీడ్ లేకుండా ఒక చిన్న పిన్ హోల్ ప్రొసీజర్ ద్వారా, యూట్రైన్ ఆర్టరీ ఎంబులేషన్ అనే ప్రొసీజర్ ద్వారా మనం ఫైబ్రాయిడ్స్ని ట్రీట్ చేస్తాం. సో ఇదే పద్ధతిలో మాకు ఒక 45 years ఓల్డ్ లేడీ సివియర్ బ్లీడింగ్ ప్రాబ్లం, లైక్ పొట్ట నొప్పి, సివియర్ బ్లీడింగ్ ప్రాబ్లంతో మా దగ్గరికి రావడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఫైబ్రాయిడ్, అంటే ఆల్మోస్ట్ ఒక ఫుట్బాల్ సైజ్ ఫైబ్రాయిడ్ ఉంది. అండ్ షీ ఈజ్ నాట్ సర్జికల్లీ ఫిట్, అంటే సర్జికల్గా ఫిట్గా కూడా లేరు. 2 reasons. ఒకటి ఏంటంటే హిమోగ్లోబిన్ తక్కువ శాతం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తనకి గుండె దగ్గర అయోటిక్ స్టెనోసిస్ అనే ఒక సివియర్ ప్రాబ్లం ఉంది. అంటే మనకి గుండె నుంచి శరీర భాగాలకు సప్లై చేసే రక్తనాళం ఏదైతే ఉంటుందో దాన్ని అయోటా అంటారు. అది బాగా నేరో అయిపోయింది అనమాట. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే జనరల్గా ఓపెన్ సర్జరీస్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అండ్ ఎనస్థీషియా రిలేటెడ్ కూడా చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో పర్టికులర్లీ ఈ కేసులు అంటే లైక్ నేను ఆల్రెడీ చెప్పినట్టు మా ప్రొసీజర్స్ అనేవి మేజర్ అనస్థీషియా నీడ్ ఉండదు. బట్ స్టిల్ ఇక్కడ ఏంటి అంటే బేసికల్లీ షీ ఈజ్ ఎ వెరీ యాంగ్జియస్ పేషెంట్. అంటే లైక్ కొంచెం కంగారు పడుతున్నారు అండ్ ఎక్స్ట్రీమ్గా టెన్స్ అవుతుంటే తన హార్ట్ రేట్ కాన్స్టెంట్గా షూటప్ అయిపోతూ ఉంది. సో ఆల్రెడీ ఉన్న ఈ అయోటిక్ స్టెనోసిస్ ప్రాబ్లమ్కి మళ్ళీ తనకి హార్ట్ రేట్ షూట్ అవుతూ ఉంటే మనకి అన్నెసరీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో హార్ట్ రేట్ షూట్ అవ్వడం, బీపీ పెరగడం, ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. సో దెన్ మేము ఒక 5-10 minutes ప్రొసీజర్ అది ఆపి దెన్ ట్రై టు మేక్ హర్ కామ్, అంటే లైక్ తన్ని ప్రశాంతపరచడానికి ట్రై చేసాం. నేను క్యాజువల్గా మాట్లాడుతున్నా, ఏ ఊరు ఏంటి, మీరు ఏం చేస్తారు, ఎవ్రీథింగ్ వాజ్ డిస్కస్డ్. ఇన్ ద మిడిల్ మీరు ఇలా ప్రొసీజర్స్కి కంగారు పడుతూ ఉంటే మనకి లైక్ అన్నెసరీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. మీ గుండెకి సంబంధించి కండిషన్ బట్టి కూడా ఎక్కువ ఎనస్థీషియా ఇవ్వలేము. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐ ఎక్స్ప్లెయిన్ టు హర్. అంటే లైక్ ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దెన్ క్యాజువల్గా ఇప్పుడు మీరు లైక్ రిలాక్స్గా పడుకోవాలంటే నేను ఏం చేయాలంటే ఫస్ట్ తను ఏం అడిగారంటే వాళ్ళ అబ్బాయిని లోపలికి రమ్మన్నారు. సో అది కొంచెం ప్రాక్టికల్గా థియేటర్లోకి పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇంకేదైనా చెప్పండి అని నేను అడిగాను. సో దెన్ నాకు వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం సార్, నాకు వెంకటేష్ గారి సినిమా పెట్టండి, నేను హ్యాపీగా పడుకుంటానని చెప్పారు. దెన్ ఐ ఆస్క్డ్ హర్ స్పెసిఫికల్లీ లైక్ ఏదైనా స్పెసిఫిక్గా మూవీ ఉందా, ఏదైనా అంటే నాకు ఖచ్చితంగా సూర్యవంశం మూవీ కావాలని అడిగారు. ఓకే దెన్ అది మాకు ఇబ్బంది ఏం లేదు. సో తను హ్యాపీగా సర్జరీ చూస్తూ పడుకున్నారు. మా ఒక ప్రొసీజర్ ఒక 1.5 hours 2 hours పట్టింది. ఎటువంటి ఇబ్బందులు పెద్ద కలగలేదు. అంటే లైక్ షీఈస్ టోటల్లీ కామ్. అంటే ఒకసారి ఇంకా ఆవిడ ఏంటంటే పూర్తిగా మొబైల్ అండ్ ఆ మూవీలో ఇన్వాల్వ్ అయిపోయారనమాట. బై ద టైమ్ ఐ కంప్లీటెడ్ మై ప్రొసీజర్, అంటే నేను ప్రొసీజర్ కంప్లీట్ చేసే టైంకి తన మూవీ కూడా కంప్లీట్ చేసింది. మాకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. త్రూ అవుట్ ద ప్రొసీజర్ షీ వాజ్ వెరీ కామ్. అంటే హార్ట్ రేట్ కానీ, బీపీ అప్ అండ్ డౌన్స్ కానీ మనకి ఎక్కడ ఏమీ జరగలేదనమాట. సో నేను అప్పుడు అనుకున్నా, మనకి జనరల్గా వెంకటేష్ గారి మూవీస్ రిలీజ్ అయినప్పుడు చెప్తుంటారు కదా మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథాలు పట్టారు అని. సో దట్ డే ఐ సా ఇట్ లైవ్లీ లైక్ ఓకే నిజంగా వెంకటేష్ గారికి ఇంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని. అఫ్కోర్స్ ఈజ్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో ఆల్సో. యాక్చువల్గా అనస్థీషియా ఇస్తుంటారు కదండి, అంటే ఇటువంటి ఆపరేషన్ జరిగేటప్పుడు అంటే ఇవ్వకూడదండి ఈ పేషెంట్కి? అదే నేను చెప్పాను కదా, జనరల్గానే మా ప్రొసీజర్స్ పెద్ద మేజర్ అనస్థీషియా నీడ్ ఉండదు. బికాస్ ఈ ప్రొసీజర్స్లో ఉండే అడ్వాంటేజ్ అది, ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వాస్కులర్ ప్రాబ్లమ్స్ని మనం ఎటువంటి సర్జరీ, ఎనస్థీషియా అవసరం లేకుండా డే కేర్ ప్రాసెస్లో ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఇది కూడా ఏంటి అంటే
వన్ ఆఫ్ దట్ కైండ్ ప్రొసీజర్. అంటే యుట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఫర్ ఫైబ్రాయిడ్స్ అనేది మనం ఎప్పటి నుంచో చేస్తుంది. సో ఈ జనరల్గా అవసరమైతే కొంచెం మొత్తం అది ఇస్తాము. బట్ ఇక్కడ లైక్ వీ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. అంటే ఎందుకంటే ఆల్రెడీ తనకి గుండె సైడ్ ఇబ్బంది ఉంది కాబట్టి ఏమో అంటే మనకి ఎప్పుడూ తెలియదు కదా, ఈవెన్ చిన్నపాటి ఎనస్థీషియా కూడా ఏదైనా ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో, అండ్ యాజ్ సచ్ ఎనస్థీషియా కూడా నీడ్ లేదు కాబట్టి మేము ఇలా దాన్ని లైక్ ఇలా ఈ ప్రొసీజర్ని కంప్లీట్ చేసాం. సో ఎనస్థీషియా ఇవ్వకుండానే మా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఎంతసేపు పట్టింది సార్ ఈ ఆపరేషన్ మొత్తం చేయడానికి? ఎంతసేపు పట్టింది? మూవీ ఎంతసేపు చూశారు? జనరల్గా మనకి అంటే ఈ యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలేషన్ అనేది నేను రొటీన్గా నా యావరేజ్ టైం వచ్చేసి 1 hour 1.5 hours. బట్ ఇక్కడ ఏంటంటే తనకి చాలా పెద్ద ఫైబ్రాయిడ్, ఆల్మోస్ట్ ఫుట్బాల్ సైజ్ ఫైబ్రాయిడ్ ఉంది కాబట్టి ఒక మేబీ 2 hours దాకా పట్టి ఉండొచ్చు. ఐ థింక్ మేబీ మేము స్టార్ట్ చేసి తను కూడా అంతా అడ్జస్ట్ అయ్యేసరికి లైక్ తన మూవీ కూడా అయిపోయింది. యాక్చువల్లీ తన మూవీ కూడా కంప్లీట్ చేశారు. సో చెప్పారా, అంటే ఆపరేషన్ అయిపోయాక చెప్పారా మీకు ఇబ్బంది లేదండి, క్లియర్గా ఆపరేషన్ అంతా అయిపోయింది, మూవీ చూసారు, మీకు తెలియలేదని చెప్పారా? యా, షీ వాజ్ టోటలీ కమ్. యాక్చువల్లీ నేను కూడా షాక్ అయ్యాను. అంటే షీ వాజ్ డీప్, బాగా మూవీలో ఇన్వాల్వ్ అయిపోయారు, హ్యాపీగా నవ్వుకుంటున్నారు, పడుకున్నారు. అండ్ మేజర్గానే పెద్ద పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు కాబట్టి ఇంకా చాలా పీస్ఫుల్గా ఉన్నారు. సో ఇట్స్ మేజర్లీ రిలేటెడ్ టు తను బేసిక్గానే కొంచెం కంగారు పడే పేషెంట్ కాబట్టి ఇంకా ఎక్కువ కంగారు పడడం జరిగింది. అది ఈ మూవీ ద్వారా మాకు అలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అయిపోయిన తర్వాత సార్ నా సినిమా కూడా అయిపోయిందని చెప్పి హ్యాపీగా చెప్పారు ఆవిడ. ఇప్పుడు ఎలా ఉందండి కండిషన్? ఎట్లా ఉంది పేషెంట్ది? షీ వాజ్ టోటల్లీ ఫైన్. ఒక 1 or 2 times హాస్పిటల్కి ఫాలోఅప్కి వచ్చారు. బ్లీడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గాయి, పెయిన్ తగ్గింది. షీ ఈజ్ టోటల్లీ ఫైన్. సో ఇది సూర్యవంశం అనే ఒక సినిమా క్రిటికల్గా ఉన్న ఒక పేషెంట్ ఆపరేషన్కి అది హెల్ప్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. విక్టరీ వెంకటేష్కి ఉన్న చరిష్మా మహిళలు ఎట్లా ఉంటుంది అనేది. దాదాపు 2 గంటల ఆపరేషన్, అది కూడా క్రిటికల్ ఆపరేషన్ని కేవలం ఒక సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ కూడా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు మహిళా అభిమాని. ప్రస్తుతం డాక్టర్ గారు అయితే కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆవిడ కంగారు పడిపోతున్నారు, హార్ట్ రేట్ కూడా పెరిగిపోతుంది, ఆపరేషన్ క్రిటికల్, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పేషెంట్ అడిగింది కాదనకుండా ఇచ్చారు, ఆ మూవీ చూపించారు. పేషెంట్ కూడా ఇప్పుడు కోలుకున్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ అభిమానులు అయితే నిన్నటి నుంచి కూడా విపరీతంగా దీనికి సంబంధించి మొత్తం వైరల్ చేస్తున్న పరిస్థితి. డాక్టర్ గారు పెట్టిన చిన్న పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం డాక్టర్ గారు చెప్పిన మాటల్లో అయితే పేషెంట్ అయితే ఆల్ గుడ్ అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.